నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ దళితులకే కాదు యావత్ భారతావనికి నాయకుడు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని నిరసిస్తూ గూడూరులో నిరసన. పాల్గొన్న గూడూరు సూలూరుపేట ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ మంత్రి పరసా రత్నం. చిట్టేడులో యువకుడు ఆత్మహత్య. గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ గూడూరు ఆసుపత్రిలో మృతి. పోలీసుల బెదిరింపులతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించిన తల్లి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన సిఐ హుసేన్ బాషా. తక్కువ వడ్డీతో రైతులు రుణాలు పొందండి. సైదాపురంలోని సొసైటీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన గూడూరు ఎన్టీసీసీ బ్యాంకు చీఫ్ మేనేజర్ హరికృష్ణ. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. మనుగోలు సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. అంబేద్కర్ కేవలం దళితులకే కాదు యావత్ భారతావనికి నాయకుడు అని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయనతో పాటు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ మంత్రి పరసా రత్నం తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో దళితులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ మంత్రి పరసా రత్నం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి వారు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఏ ధైర్యంతో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారో అర్థం కావడం లేదన్నారు. గత ప్రభుత్వంలో 56,000 మంది దళితులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారిలో ఎక్కువ మంది దళితులేనని పేర్కొన్నారు. దళిత వాడలను ఎమ్మెల్యేలు సందర్శించాలన్న ప్రతిపాదనను పెట్టింది చంద్రబాబు అని గుర్తు చేశారు. వైకాపా హయాంలో అన్ని కులాల కార్పొరేషన్లు నిర్వహించేశారని ఎద్దేవా చేశారు. కేసులు పెట్టిన ఘనత గత గవర్నమెంట్ అని చెప్పి ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే 192 మంది దళితులని చంపినటువంటి గవర్నమెంట్ ఏదన్నా ఉంటే ఆ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి ఒకసారి మీకు అంతా కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే మందు తాగేవాడు దాదాపు 60-70 మంది చనిపోయారు. దాంట్లో దళితులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కల్తీ మందు తయారు చేసేది మీరు, చంపేసింది మీరు చంపేసి ఈరోజు నీతిగా నిజాయితీగా మాట్లాడుతున్నారంటే అన్యాయం. మీరు అంబేద్కర్ బొమ్మకి మీరు మీ ప్రియురాలు నిప్పు అంటించి అది ఎన్డీఏ పైన ఖబర్దార్. ఎందుకంటే మీరు తేలిగ్గా అంచనా వేయదు మమ్మల్ని. మీరు అమ్మాయికి అనుకుంటున్నారేమో. మేము ఒకటే, నమ్మితే ప్రాణాలు ఇస్తాం, నమ్మకపోతే దింపేస్తాం, కిందకి దింపుతాం, ఏమన్నా చేయగలుగుతాం. ఆ సత్తా మాకుంది, గుర్తుపెట్టుకోండి. మీరెంత దాదాలైనా ఎంత రౌడీలైనా మీలాంటి వాళ్ళని తుదముట్టించేటువంటి బలం ఎవడు గెలిచినా మన దయాదాక్షిణాల మీదే, గుర్తుపెట్టుకోండి. పేదవాళ్ళ దయాదాక్షిణాల మీదే ఎవడు ఎమ్మెల్యే అయినా ఇంకోటి అయినా. అలాంటి మా నాయకుడే కాదు ఆయన, యావత్ భారతదేశ నాయకుడు అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి మీరు నిప్పంటడం అంటే మీ ధైర్యం ఏందని అడుగుతున్నా. ఏమంత ధైర్యమా, అంత కండకావరమా, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే? ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు మాట్లాడారు. మన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కాల్చడం గురించి మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. మనందరికీ తెలుసు, మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన బాటలోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా నడుస్తారు. ముఖ్యంగా దళిత వాడలందరూ కూడా ఆయన ఒక దైవం లాగా భావిస్తూ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రతి గ్రామంలో, అలాగే ఆయన పుస్తకాలు ప్రతి స్కూల్లో ఉంటున్నాయంటే రేపు వచ్చే తరాలు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకున్నాం. కాబట్టి ఈ రోజు విగ్రహాన్ని మనము ప్రతిష్ఠించడం జరిగింది. అలాంటి విగ్రహాన్ని
వాళ్ళు కాల్ చేయడమే కాకుండా దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్లి ఆ విగ్రహాన్ని కాల్చడమే కాకుండా అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా తీసుకొని అలాగే కాల్ డేటా ఆధారంగా తీసుకొని ఈ రోజు పోలీసులు వాళ్ళని శిక్షించడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. అదే అక్కడ సీసీ ఫుటేజ్ లేకపోయినా లేదా ఆధారాలు దొరకకపోయినా వాళ్ళు అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరికి కూడా న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని తీసుకుని వచ్చి భారతదేశంలో ఏ ఒక్క వర్గానికి కూడా అన్యాయం జరిగేదానికి లేదని చెప్పి రైట్స్ ఇచ్చినటువంటి మేధావి. ఏం చేస్తే కాల్ చేస్తారు? తప్పు చేశాడు ఆయన. ఏ కులాన్ని తప్పు చేశాడు? ఎవరిని వదిలిపెట్టాడు? ఈ దేశంలో ఉన్న బడుగు వర్గాల దగ్గర నుంచి పెద్ద కులాల వరకు అందరికీ సమానమైన ప్రాతిపదికనిచ్చి ఈ రాజ్యాంగం ఆయన రాస్తే ఆయన మీద కక్ష ఎందుకు వెళుతు? ఆ కుట్ర ఎందుకు? ఆయన విగ్రహాలే ఎందుకు కాల్ చేస్తారు? కేవలం ఇది కుల వివక్షత. ఈ హైందవ సమాజంలో ఈ కుల వివక్షత పోనంత వరకు ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా సరే ఈ జనాన్ని చూసి ఈ రాష్ట్రంలో ఇదొక గొడ్డలు పెట్టుగా ఇక అంబేద్కర్ విగ్రహాల జోలికి పోతే మనల్ని కూడా కాల్ చేస్తారా? ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి, బాబు, రాజేంద్ర, రఘు, మాల మహానాయుడు అధ్యక్షుడు రాజా, రమేష్, అరవ పార్వతయ్య, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ఎస్సీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోట మండలం చిట్టేడుకు చెందిన మణిమేళ అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు బెదిరించడంతో అవమాన భారం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని అనిల్ తల్లి ఉమామహేశ్వరి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోట మండలంలోని చిట్టేడుకు చెందిన అనిల్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకుని గూడూరులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు చిట్టేడులో దీపావళి గిఫ్ట్ పేరిట మంగమ్మ అనే మహిళ స్థానికుల నుంచి నగదు వసూలు చేసింది. ఆ మొత్తాన్ని అనిల్ వద్ద ఉంచింది. ఆ మొత్తాన్ని అనిల్ వాడుకుని సకాలంలో మంగమ్మకు అందించలేదు. దీంతో వారు ఈ నెల 7వ తేదీన కోట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇదే విషయమై ఎస్ఐ పవన్ కుమార్ అనిల్ ను పిలిపించి విచారించారు. ఆ తర్వాత కోట పరిసర ప్రాంతాల్లో అనిల్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే క్షతగాత్రుడిని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సిఐ హుస్సేన్ బాషా ప్రాంతీయ ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారించారు. అనిల్ ను డబ్బులు ఇవ్వలేదని విచారించడం జరిగిందని తెలిపారు. ఆ తర్వాత వేరే ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 7వ తారీఖు పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వస్తుంది. మంగమ్మ అనే ఆమె చిట్టేడు విలేజ్కి సంబంధించిన ఆమె. ఈమె వచ్చేసి ఊళ్ళో ఉన్న జనాల దగ్గర 400 రూపాయల చొప్పున వసూలు చేసేసి దీపావళికి కానుకల నిమిత్తము అవన్నీ వసూలు చేసి సుమారు 7 లక్షల రూపాయల వరకు ఈ అనిల్ అనే అతనికి ఇచ్చిన అనేసి, అతని పేరు మణిమాల అనిల్ అనే అతనికి ఇచ్చినని, అతనైతే మళ్ళీ దానికి రిటర్న్ చేయలేదు. రిటర్న్ చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇతను మోసం చేస్తున్నాడు అనే ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు నిన్న అనగా 8వ తారీఖు మొన్న 8వ తారీఖు 7వ తారీఖు ఎస్ఐ గారు అదే రోజు వెంటనే పిలిపించడం జరుగుతుంది. అతను స్టేషన్కి సుమారు 1:23 అతనికి సొంత బైక్ పైన స్టేషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను స్టేషన్లో వాళ్ళని ఎస్ఐ గారు విచారించడం జరిగింది. విచారించి అతను తీసుకున్నది వాస్తవము, సరే అతను ఎప్పుడు కడతాడు, నీకు ఎవరు ఇవ్వాలో అది ఒక డీటెయిల్స్ మొత్తం తీసుకొని నేను డ్యూటీకి వెళ్తున్నా, రేపు రమ్మని చెప్పడం జరిగింది. ఇతను అక్కడి నుంచి స్టేషన్ నుంచి 1:50 స్టేషన్ నుంచి బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత ఇతను వెళ్ళేసి అక్కడ శేషాద్రి అనే వైన్ షాప్లో వైన్ మందు కొనుక్కొని ఒక 550 రూపాయలు ఫోన్పే చేసి అక్కడ తీసుకొని అక్కడే ఏసీ హాస్టల్లో చిల్ల చెట్లలో రావడం జరుగుతుంది. దాని తర్వాత అతను ఏదో మనస్పర్ధకి లేదంటే ఈ మళ్ళీ అప్పు ఎక్కడ తీర్చాలనే ఉద్దేశంతో తెలియక మరి వేరే విధమైన కారణాల వలన అతను అక్కడే ఉన్నటువంటి మా పెస్టిసైడ్ షాప్లో, కోట సర్కిల్ పెస్టిసైడ్ షాప్లో గడ్డి మందు తీసుకొని తాగడం జరిగింది. దీని తర్వాత తాగడం జరిగి అతని స్నేహితులకి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేయడము, ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి ఇతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చడము, గవర్నమెంట్ హాస్పిటల్లో అతను మందు కక్కడం, అక్కడి నుంచి కుదరటం లేదనేసి సిఆర్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళటము, అక్కడ కుదరక
మంచి ట్రీట్మెంట్ కోసము సిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినారు. అక్కడ తీసుకెళ్ళిన 10 నిమిషాల్లోపు అతను చనిపోవడం జరిగింది. సరే, అక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చేసి పోలీస్ స్టేషన్లో, అది నా సర్కిల్ ఆఫీస్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు ఈరోజు కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాము. ఈ విషయంలో బాడీని కూడా అక్కడి నుంచి తిరుపతి నుంచి తీసుకొచ్చి గూడూరు హాస్పిటల్ పెట్టి పోస్ట్ మార్టం చేస్తున్నాము. ఈ దర్యాప్తులో ఇతను ఎందుకు తాగినాడు, ఎలా తాగినాడు, ఎంతెంత అలుకున్నాడు, ఏ మందు తాగినాడు, ఎలా చనిపోయినాడు అనే విషయంలో దర్యాప్తులో. మృతుడి తల్లి ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఎస్ఐ బెదిరించడంతోనే మా బిడ్డ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయారు. నా కొడుకు కుమారుడు అనిల్ కుమారు మంగమ్మ అనే వ్యక్తి చిట్టీలు కట్టించింది, ఉప్పు చిట్టీలు. దాంట్లో నా బిడ్డ డబ్బులు ఇవ్వాలని కోట పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసు పెట్టింది నా బిడ్డ మీద. వాళ్ళకు కోట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగానే ఎస్ఐ గారు నా బిడ్డను వచ్చి తీసుకొని పోయినారు. తీసుకొని పోయి అక్కడ వెన్నుపెట్టి బెదిరించినాడు. 25,000 లంచం తీసుకొని నా బిడ్డను గన్ను పెట్టి బెదిరించి, ఆ అమ్మాయి మనల్ని గన్ను పెట్టి బెదిరించేటప్పటికే నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు మీరు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. గర్భవతులు బలవర్ధకరమైన ఆహారం తీసుకోవాలని నారాయణ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రేవంత్ చక్రవర్తి సూచించారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇన్ఛార్జ్ నారాయణ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రేవంత్ చక్రవర్తి వారికి పరీక్షలు చేసి అవగాహన కలిగించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ గర్భవతుల్లో రక్తహీనత ఉందన్నారు. సరిపడా బరువు కూడా లేరని తెలిపారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు బలవర్ధకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఇంటి పెద్దలు వారి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ఆయన వివరించారు. సైదాపురం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో స్వాస్థ్య నారి మన ప్రధానమంత్రి గారు లాస్ట్ మంత్ స్టార్ట్ చేసిన ప్రోగ్రాం గురించి అవగాహన గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం అనేది ఎందుకంత ముఖ్యం అని చెప్తున్నానంటే కారణం ఏంటంటే, ఒక తల్లి తను బాగుంటేనే పిల్లలు బాగుంటారు. అంటే ఒక గర్భం దాల్చినప్పుడు బిడ్డతో పాటు తల్లి కూడా పుడుతుంది. అంటే ఆల్మోస్ట్ చావు అంచు వరకు వెళ్ళి మళ్ళీ పునర్జన్మ తీసుకున్నట్టు లెక్క అవుతుంది. ఎందుకంటే రక్తం చాలా తగ్గిపోతుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ హార్మోన్లు మారిపోతాయి, వాంతులు వస్తుంటాయి, తలనొప్పి వస్తుంటుంది. అంటే ఒక మనిషి తన జీవితం మొత్తంలో ఎన్ని బాధలైతే పడతాడో ఒక తల్లి ఆ 9 నెలల కాలంలో పడుతుంది. అయినా అవన్నీ తట్టుకొని నిలబడగలుగుతుంది. ఎందుకంటే బిడ్డ రావాలి, కుటుంబం బాగుండాలి, కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. సో ప్రపంచం ముందుకెళ్ళాలన్నా, దేశం ముందుకెళ్ళాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, తల్లులు బాగుంటే జరుగుతుంది అన్నదానికి నిదర్శనంగా జరుగుతున్న ప్రోగ్రాంకి ఈరోజు ఒక 30 నుంచి 40 మంది గర్భవతులను చూడడం జరిగింది. చాలామందికి రక్తం తక్కువ ఉంది, చాలామంది బరువు తక్కువ ఉన్నారు. నేను చదువుకున్న నా చదువులో కానీ ఏ డాక్టర్ అయినా చెప్పగలిగింది ఏంటంటే, గర్భం దాల్చక ముందు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సైదాపురం సొసైటీ ద్వారా 17,50,00,000 రూపాయల వరకు రుణ సదుపాయం పొందే వీలుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని గూడూరు ఎన్డీసీసీ బ్యాంక్ చీఫ్ మేనేజర్ హరికృష్ణ సూచించారు. సైదాపురంలోని సొసైటీని ఆయన తనిఖీ చేశారు. అక్కడ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ గతంలో రుణాలు పొందిన వారు సకాలంలో చెల్లించాలని, లేనిచో నోటీసులు ఇచ్చి రికవరీ చేస్తామని ఆయన వివరించారు. ఈయన వెంట ఫీల్డ్ అధికారి రామ్ సాయి, సైదాపురం సొసైటీ సీఈఓ శ్రీనివాసులు ఉన్నారు. ₹5 వడ్డీకి అలా ఇస్తూ ఉన్నాం మామూలుగా. కానీ మళ్ళీ వాటిని పునరుద్ధరించి ₹10కే మనం మళ్ళీ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద క్రాప్ లోన్ ఇస్తాము. ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా బాగా ఉపయోగించుకోవాలి. ఇంతకుముందు లాంగ్ టర్మ్ లోన్లో ఉండేటువంటి అత్యధిక వడ్డీ కొంచెం తగ్గుంది. లాంగ్ టర్మ్లో 11.40%, 11.5%, 12.5% ఉండేటువంటి లాంగ్ టర్మ్ లోన్ వచ్చి 12%కి ఇలా 2 రకాలుగా వడ్డీ తగ్గించి రైతులకు ఇస్తున్నాము.
దీన్ని కూడా రైతులు గమనించి ఇప్పుడు ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. మేము సరైన టైంకి వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, మీరు ఇంత కట్టాలని చెప్పడము జరుగుతూ ఉంది. రైతులు కూడా పర్వాలేదు, కానీ వాళ్ళు కూడా రైతులకి వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకొని మనం సకాలంలో రుణాలు కడితేనే సొసైటీ అనేది మనకి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతుంది అనేది వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకొని అందరూ ఒక నిర్ణయం మీద కలెక్షన్లు కడితేనే మా ప్రయత్నం ద్వారా కూడా మేము మా ఉద్యోగ నిర్వహణలో చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరం కలిసి సొసైటీని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మా వైపుగా అయితే ట్రాన్స్పరెంట్గా మా పని అయితే ఖచ్చితంగా ఉంటుందండి. లోన్లు కూడా కొంచెం సొసైటీ సిబ్బంది కూడా. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గూడూరు డివిజన్ స్థాయి క్రీడా పోటీలు మరియు ఎంపికలు జరిగాయి. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు కరిముల్లా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అండర్ 14 మరియు అండర్ 17 బాలబాలికల గూడూరు డివిజన్ స్థాయి మరి పాఠశాలల ఆటల పోటీల్లో మరి ఈరోజు రెండవ రోజు అయినటువంటి ఈరోజు బాలికలకు డిఆర్డబ్ల్యూ కాలేజీ నందు వారి యాజమాన్యం అయినటువంటి మరి ప్రిన్సిపల్ గారు హనుమంతరావు గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మరి ఈరోజు ఇక్కడ ఈ యొక్క క్రీడల్ని బాలికల కొరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మరి 8 మండలాల నుండి గూడూరు డివిజన్ ఉన్నటువంటి 8 మండలాల నుండి 600 మంది క్రీడాకారులు ఇక్కడికి వివిధ పాఠశాలల నుండి ఆయా మండలాలు 8 మండలాల నుండి రావడం జరిగింది. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిన్నటి నుండి 3 డేస్ జరుగుతున్నాయి. 8, 9, 10 ఈ నెలలో. అవి డివిజన్ లెవెల్లో జరుగుతాయి 8 మండలాలు. అందుకు సంబంధించి దాదాపు ఈ 3 రోజుల్లో 3000 మంది వరకు విద్యార్థులు ఇక్కడ పాల్గొంటారు. వారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటారు. మండల స్థాయిలో జరిగిపోయిన సెలక్షన్ అయినటువంటి టీమ్స్ని డివిజన్ లెవెల్లో మండల టీమ్స్గా వస్తున్నాయి. ఇక్కడ 9 క్రీడా అంశాలు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, చెస్, అలాగే బ్యాడ్మింటను, యోగా, ఈ క్రీడలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇందులో నుంచి అన్ని గేమ్కి అండర్ 14 ఇయర్స్ 17 ఇయర్స్కి వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ బాయ్స్ టీమ్స్, గర్ల్స్ టీమ్స్ అన్నింటినీ కూడా నెల్లూరులో జరగబోయేటువంటి జిల్లా స్థాయి ఎంపీలకు పంపిస్తాం. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో శుక్రవారం పర్యటించనున్న నేపథ్యంలో విశ్వ సముద్ర బయో ఎనర్జీ ప్లాంట్, నందగోకులం స్కూల్, గోశాల వంటి ప్రాంతాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ నజీర్ తో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ వెంకటేష్ తదితరులు కంపెనీ ప్రతినిధులతో పాటు అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఇక్కడ విశ్వ సముద్ర వెంకటాచలం మండలంలో సర్వేపల్లి రెవెన్యూ గ్రామంలో విశ్వ సముద్ర ఎథనాల్ ప్లాంట్ రేపు బాబు గారి ఇనాగ్రేషన్కి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. దాని ఏర్పాట్ల విషయంలో ఆయన వెంకటేష్ గారు ముఖ్యమంత్రి గారి ఏర్పాట్ల విషయంలో చూసే స్టేట్ ర్యాంక్ మంత్రి ర్యాంక్ ఉన్న ఆయన ఎక్స్ఎమ్మెల్యే గారు, అంటే జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారు అందరం కలిసి వచ్చాము. ఏర్పాటు జరుగుతున్నాయి. దీనికి ఇంచుమించు 600 కోట్ల రూపాయల పెట్టుబడి. ఇవి ఈ ప్రాసెసింగ్ యూనిట్కి వాడే రా మెటీరియల్ ఏంటంటే బియ్యం గింజలు, నూకలు వాడతారు. ఒక విధంగా రైతులు కూడా ఉపయోగపడుద్ది. వీళ్ళు చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ 1000 మంది అంటున్నారు, కానీ ఎంతో కొంతమందికి
ఉపాధి అవకాశం కూడా కలుగుతుంది. దీన్ని శశి గారు ఆయన చైర్మన్ అండ్ ఎండి, ఆయన కూడా అన్ని ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 10వ తారీఖు నెల్లూరు జిల్లా పర్యటన ఉంది. ముఖ్యంగా రేపు 2:15 కోవూరు కాన్స్టిట్యుయెన్సీ పోతిరెడ్డిపాలెం దగ్గర హెలిప్యాడ్ ఉంది. అక్కడ దిగి నెల్లూరు నగరంలో ఒక స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పి ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవన ఉపాధి కోసం షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షాప్స్ వాళ్ళతో కలిసి మంచి చెడ్డ మాట్లాడి వాళ్ళకి ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు రేపు 2:30 కల్లా ఆ నెల్లూరుకు వస్తారు. మరి అక్కడ వాళ్ళందరితో ఎస్హెచ్జి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళా పోతిరెడ్డిపాళెం హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్ కాడ పోయి ఇక్కడ 3:10 కల్లా ఈ సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీ గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో చేగువేరా 58వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి చేగువేరా ఫౌండేషన్ నిర్వాహకులు, క్రీడాకారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేష్ బాబు మాట్లాడుతూ చేగువేరా మంచి క్రీడాకారుడు మాత్రమే కాకుండా పీడిత ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, దిలీప్ రెడ్డి, బాబు, శేఖర్, మల్లికార్జున్, జగన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా నాకు, మా అధ్యక్షుడు ఆదినారాయణకి, అలాగే మా చెగువేరా పైలట్ టీం సభ్యులకి చాలా సంతోషకరమైన రోజు, దినము. ఎందుకంటే ప్రతి ఏటా అక్టోబర్ 9న చెగువేరా వర్ధంతి నాడున స్థాపించిన ఈ చెగువేరా ఫౌండేషన్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం మాకు ఆనవాయితీగా మారింది. చెగువేరా గురించి ఇక్కడున్న క్రీడాకారులందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి కూడా తెలిసే ఉంటుంది. కానీ చెగువేరా అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక విప్లవకారుడుగానే చూస్తారు. అతని చరిత్ర చదివిన తర్వాత అతని గురించి తెలిసింది ఏంటనంటే అతను విప్లవకారుడు మాత్రమే కాదు, గొప్ప మానవతావాది అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే చదువు రీత్యా MBBS చదివినటువంటి చెగువేరా అర్జెంటీనా దేశంలో పుట్టి అర్జెంటీనా దేశానికి ఫుట్బాల్ మిడ్ఫీల్డ్ ప్లేయర్గా అర్జెంటీనా దేశానికి ప్రాతినిధ్యం వహించినాడని చాలా తక్కువ మందికి తెలుసు. అటువంటి క్రీడాకారుడు చెగువేరా వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలో క్రికెట్ సంబంధించి ఫ్రెండ్షిప్ కప్పు రాయల్ క్రికెట్ అసోసియేషన్ క్లబ్ తరఫున మరియు చెగువేరా ఫౌండేషన్ తరఫున జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. దాదాపు చెగువేరా ఫౌండేషన్ స్థాపించి 2012 నుంచి స్టార్ట్ అయ్యి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చెగువేరా అంటే ఒక బ్రాండ్గా, చెగువేరా అంటే ఒక సిద్ధాంతానికి విధిగా ఈరోజు సైనికులను కూడా తయారు చేసుకుని చెగువేరా ఫౌండేషన్ స్థాపించి పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. సో ఈ విధంగా చెగువేరా ఫౌండేషన్ వారు ఈ క్రికెట్ టోర్నమెంట్స్, వెటరన్స్ క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు క్రికెట్ ప్లేయర్స్ అందరి ద్వారా. మామూలుగా జనరల్గా ఎన్నో మన సేవా కార్యక్రమాలు చూస్తుంటాం, సేవా సంస్థలు ఉన్నాయి. ఎవరో వాళ్ళ మదర్ పేరు కానీ, ఫాదర్ పేరు కానీ, ఇంటి పేరు కానీతో సేవా సంస్థలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లాంటిది ఒక చెగువేరా అనే కుటుంబ సభ్యుడు కాకుండా ఆశయాల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పేరు మీద ఈ సేవా సంస్థ నిర్వహించడం చాలా గొప్ప విషయం. వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ విలువలు అప్పుడే తెలుస్తున్నాయి. గూడూరులో గురువారం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసింది. అల్పపీడనం ప్రభావంతో వర్షం కురియడంతో రహదారులు జలమయమయ్యాయి. వర్షంలోని ప్రజలు రాకపోకలు సాగించారు. చాలా రోజుల తర్వాత వర్షం కురియడంతో ప్రజలకు ఉపశమనం లభించింది.
గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జేవీవీ ఆధ్వర్యంలో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతగా గుర్రం విజయబాబు వ్యవహరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజా, చలపతి గౌడ్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, ప్రతినిధులు నాగరాజు, చెంచునారాయణ, రామ్మోహన్, సుబ్బారావు, గుర్రం విజయబాబు, అరుణ్ కుమార్, ప్రభాకర్, రజనీకాంత్, ఆనంద్, శ్రీనివాసాచారి, ఇబ్రహీం, సాయి తదితరులు పాల్గొన్నారు. 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయటం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. హాస్పిటల్ వారి సహకారంతో వారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ నెలలో మా అన్నగారు విజయబాబు గారు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్గా ఉన్నారు. వారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా మీరు ఒకటి గమనించండి, మీకోసం స్టాఫ్ అంతా ఇక్కడ కూర్చొని మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ మీరు ఆరోగ్యంగా ఉండమని మీకోసం చెప్తున్నారు. ఇందాక కూడా మీకు చెప్పారు కొంతమంది మీరు ఎలా ఉండాలా, మీకు డెలివరీ అయ్యేటప్పుడు కొంత రక్తం కూడా పోతుంది, అట్లా పోకుండా ఉండాలని ఇప్పటి నుంచి మీరు ఆరోగ్యంగా ఉండాలని మీకోసం స్టాఫ్ అంతా ఈరోజు పనిచేస్తున్నారు. అవి మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మంచి బిడ్డకి జన్మనియాలని ఇంతమంది మీకు మంచి సలహాలు ఇస్తున్నారు. ఏదోలే చెప్తున్నారు కూర్చోని అనుకోకుండా వారు చెప్పిన మాటలన్నీ విని మీకోసం చెప్తున్నారు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని మంచి బిడ్డకి జన్మనియాలని చెప్పేది అందరూ కోరిక కూడా. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీకోసం చూడండి స్టాఫ్ అంతా కూడా కూర్చొని సహకరిస్తున్నారు. అవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకోసం చెప్తున్నాను. ముఖ్యంగా ప్రతి నెల 9వ తేదీ మనం ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ఒక ప్రోగ్రాం జరుపుకుంటాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరూ కూడా గర్భిణీలు అంటే అనీమియాతో కానీ లేకపోతే పుట్టే బిడ్డ సరిగ్గా ఎదుగుదల లేకపోవడం ఇవన్నీ కూడా ఉండకూడదన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ తల్లి జన్మనిస్తూ చనిపోకూడదు, ఏ బిడ్డ పుట్టుకతో చనిపోకూడదు. ఇది మన నినాదం. అంటే అర్థమైందా మీకు? సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనుబోలు జెడ్పీ బాలరావు ఉన్నత పాఠశాలలో టీడీపీ నాయకులు సాగునీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి తన సొంత నిధులతో చెట్లు మొక్కలు తొలగించారు. పాఠశాల నిధులతో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శుక్రవారం నుండి పనులు ప్రారంభమవుతాయని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కలికి రమేష్ రెడ్డి, చంద్రయ్య, పిడూరు సురేష్, సునీల్, గుంజి సతీష్ తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మునుగోలు హై స్కూల్లో ముళ్ళ చెట్లు ఇంకా చెడిబడి చెట్లు జంగిల్ క్లీన్స్ చాలా ఎక్కువగా ఉండింది. ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు వచ్చి జంగిల్ క్లీన్స్ మా సొంత నిధులతో క్లీన్ చేపిస్తున్నాము. అలాగే హై స్కూల్లోకి వచ్చిన నిధులతో బాత్రూమ్లు కన్స్ట్రక్షన్ చేసడానికి ఈరోజు మార్కింగ్ చేసాం. రేపటి నుంచి కన్స్ట్రక్షన్. గూడూరులోని సరస్వతి శిశు మందిరంలో చదువుతున్న విద్యార్థులకు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల 10వ తరగతి విద్యార్థులు యాజమాన్యం విద్యా కిట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హై స్కూల్ ఆధ్వర్యంలో మా స్టూడెంట్స్కి లీడర్షిప్ క్వాలిటీని పరిచయం చేయాలి, అనుభవపూర్వకంగా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ స్కూల్ నందు మా 10th క్లాస్ విద్యార్థుల ఆధ్వర్యంలో పిల్లలకు ఉపయోగపడే ఫైల్స్ అలాగే ఒక పెన్సిల్ కిట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు 10th క్లాస్ పిల్లలకి భవిష్యత్తులో మంచి మంచి గొప్ప కార్యక్రమాలు చేయాలి, అలాగే ఎంతోమందికి సహకారం అందించాలి అనే ఉద్దేశం, అలాగే విద్యార్థులకి ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో మా 10th క్లాస్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ స్కూల్ హెచ్ఎం సార్, రంగనాయకులు సారు, అలాగే ఈ స్కూల్ స్టాఫ్ అందరికీ ప్రత్యేక. తూర్పు వీధిలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఒక గొప్ప సేవా కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఈరోజు గూడూరులో 2 చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం.
ఇక్కడే ఉన్నటువంటి ఓం సాయిరామ్ చారిటీస్లో ఒక సేవా కార్యక్రమం, అదే సరస్వతి శిశు మందిర్లో ఉన్నటువంటి దాదాపుగా 178 మంది విద్యార్థులకు ఫైల్, పెన్సిల్, పెన్ కిట్ ఇవ్వడం జరిగింది. సుకుమార్ రెడ్డి సార్ కరెస్పాండెంట్ నాతో మాట్లాడుతున్న సందర్భంలో ఇలా ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి అంటే, చిన్నప్పటి నుంచే విద్యార్థులకి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి, నాకు ముఖ్యంగా పర్సనల్గా గాయత్రి స్కూల్తో అనుబంధం. నేను 8, 9, 10వ తరగతులు ఇదే పాఠశాలలో చదవడం, మా పాఠశాల విద్యార్థులు, మన పాఠశాల విద్యార్థులు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం అలవర్చుకోవాలి. కేవలం విద్య మాత్రమే కాదు, విద్య ఉండాలి. విద్యతో పాటు సమాజ దృక్కోణం ఏదైతే సామాజిక కోణం ఏదైతే ఉందో నేను సర్వీస్ చేయాలి. వీళ్ళు రేపు పొద్దున అత్యున్నత స్థాయికి వెళ్తారు విద్యార్థులందరూ. వెళ్ళాలని కూడా నేను గూడూరులోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో స్ఫూర్తి సేవా సమితి ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుబ్రహ్మణ్యం రాజు జన్మదినం మరియు షష్ఠపూర్తి సందర్భంగా వృద్ధులకు అల్పాహారం అందజేశారు. దాతగా సుబ్రహ్మణ్యం రాజు, ధనలక్ష్మి వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు దామోదర్ రాజు, కార్యదర్శి బాలకృష్ణం రాజు, సమితి ప్రతినిధులు లక్ష్మీనారాయణ రాజు, పురుషోత్తం రాజు, పురందర్ రాజు, కె నారాయణ రాజు, సోము తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరములుగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వృద్ధాశ్రమానికి వచ్చి వీళ్ళకి సంబంధించినటువంటి టిఫిన్స్ అయితే దీన్ని కూడా ఈరోజు మా సుబ్రహ్మణ్యరాజు గారు, బోరు సుబ్రహ్మణ్యరాజు గారు అంటారు, ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్ఫూర్తి సేవా సమితి తరఫున వచ్చేసి ఇక్కడ వృద్ధులకు వచ్చేసి ఇలాంటి కార్యక్రమం చేయాలనేసి అనుకున్నాము. దానికి సంబంధించి రోజు ఉదయాన్నే టిఫిన్స్ అయితే అనేది ఇవన్నీ ప్రొవైడ్ చేశాము. ఈరోజు మా స్ఫూర్తి సేవ సమితి కార్యవర్గ సభ్యులైన సుబ్రహ్మణ్యరాజు పుట్టినరోజు సందర్భంగా ఈ సాయిరామ్ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ ఉదయం అల్పాహారం కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన సాయిరామ్ చారిటీస్ వారికి మా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మేమైతే ఎప్పుడు చేయలేదు స్ఫూర్తి తరఫున, మామూలు రిమైనింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నాం. కానీ ఇంక నుంచి మా ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ వృద్ధాశ్రమానికి సంవత్సరం ధనలక్ష్మి గారు వాళ్ళ దంపతులు ఈయన 60వ సంవత్సరం పూర్తి చేసుకుని 61 అడుగు పెడుతున్నారు. మనం ఒక మంచి కార్యం చేయాలని తలపెట్టుకున్నాము. ఆయన సూచనల మేరకు ఈ మేడం గారు అడగడం జరిగింది. నుంచి ఈ వృద్ధాశ్రమంలో అందరికీ ఉదయం అల్పాహారం అందిస్తే బాగుంటున్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అందరం చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. స్ఫూర్తి సేవా సమితి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము. చాలా కాలంగా 2014 స్థాపించబడింది. 14 ఏళ్ళుగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మనుబోలు కోదండరామపురం గ్రామంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన అన్నంరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి, హరిత దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సైదాపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చల్లా సురేష్, నువ్వుల వినయ్ కుమార్, మన్నెవరపు రవికుమార్ యాదవ్, కొరుటూరు వెంకటేశ్వర్లు, వెడిచెర్ల మాధవరెడ్డి, వెడిచెర్ల రాకేష్ రెడ్డి, వెల్లటూరు నాగరాజారావు వ్యవహరించారు. Namaste
గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,721 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 93,768 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,26,200 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 162 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ దళితులకే కాదు యావత్ భారతావనికి నాయకుడు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని నిరసిస్తూ గూడూరులో నిరసన. పాల్గొన్న గూడూరు సూలూరుపేట ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ మంత్రి పరసా రత్నం. చిట్టేడులో యువకుడు ఆత్మహత్య. గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ గూడూరు ఆసుపత్రిలో మృతి. పోలీసుల బెదిరింపులతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించిన తల్లి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన సిఐ హుసేన్ బాషా. తక్కువ వడ్డీతో రైతులు రుణాలు పొందండి. సైదాపురంలోని సొసైటీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన గూడూరు ఎన్టీసీసీ బ్యాంకు చీఫ్ మేనేజర్ హరికృష్ణ. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. మనుగోలు, సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.